గత జీవితంలో క్రీస్తుని ఎరుగక ఉన్న స్థితిలో ఎంత పాపమన్నా చెయ్యి. వాయువర్షల్లాగా జీవించిన, వ్యభిచారం చేసిన, విసర్జింపబడిన వంశంలో నువ్వు పుట్టిన, తల్లిదండ్రులు వెలివేయబడ్డ వంశంలో నువ్వు పుట్టిన, శపించబడ్డ వంశంలో నువ్వు పుట్టిన, నీతి మాలిన బ్రతుకులో మనం బ్రతికినా సరే అవన్నీ గతం. ఆ గతం గురించి, గతంలో నువ్వు చేసిన పాపం గురించి ప్రేమామయుడుగా ఉన్న దేవుడు నీ పాపాన్ని ఎప్పుడు కూడా చూడడు. ఆయన నీ వైపు ఎప్పుడు కూడా కరుణా సంపన్నుడుగా ఉండి, క్షమాపణ కలిగిన చూపుతోనే నీ వైపు చూస్తూ ఉంటాడు. నీ గత జీవితం ఆయనకు అనవసరం. నువ్వు ఏ క్షణానైతే దేవుడి యొక్క సన్నిధికి వచ్చి క్షమించు అని మనస్ఫూర్తిగా నువ్వు అడిగావో, అప్పుడు దేవుడు నిశ్చయముగా అది ఎంత పెద్ద పాపమైనా సరే దేవుడు క్షమిస్తాడు. దావీదుని క్షమించాడా లేదా? యూదాను క్షమించాడా లేదా? రాహాబును క్షమించాడా లేదా? రూతుని క్షమించాడా లేదా? వాళ్ళ వంశంలో నుంచేగా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు.